మొన్న ఒక టిక్టాక్ నా నెంబర్ పెట్టి అండ్ చాలా అర్జెంట్ ఫోన్ చేయండి చెప్తే సరే అని చెప్పి అర్జెంట్ అని చెప్పి నేను ఫోన్ చేశాను. ఒక ఇంతకైతే చూస్తే లేడీస్ రీసెంట్గా వచ్చినాను అత్తరికి అబ్బాయి చెలియా. సరేనా ఆవిడ అన్ని బాధలు చెప్పుకుంది. సరేనా మీ అరబలు చెప్పండి, ఇలాగ మా ఫ్యామిలీ వచ్చి మాట్లాడతారు, నాకు అరబ్ అని చెప్తే తనకు కూడా అరబ్ సరిగ్గా రాదు ఫుల్గానే, కానీ అరబ్ కూడా అర్థం చేసుకున్నాడు. వాళ్ళు చాలా మంచి వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయికలు చెలియా. సరే అని చెప్పి అరబ్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వెళ్ళి నేను మాట్లాడితే ముందు రమ్మంటే భయమే కదా, అరబ్ ఇంటికి వెళ్తామంటే ఎవరికైనా కొంచెం మనసులో భయమే. సరే వెళ్ళి మాట్లాడినా ఇది పరిస్థితి పని చెప్తే, ఎందుకంటే ఎందుకేనంటే ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, కానీ అంటే ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అన్నమాట. అంటే ఒక కులిపోయి ఉంటుంది, సరే ఒక టమాట ఉంటుంది, దాంతో చేసి అవ్వాలి. అరబులు అయితే వాళ్ళైతే వంట చేసుకోరు, ఎక్కువ వాళ్ళైతే హోటల్ తినేస్తారు. క్లీనింగ్ ఈవిడే, వంటకి కూడా మొత్తం అన్నీ ఈవిడే. సరేనా అప్పుడప్పుడు ఏమైనా వంట చేయాలంటే బంగ్లాదేశ్ ఆవిడ వచ్చి చేస్తుందంట. ఎప్పుడైనా వంట కావాలంటే వాళ్ళ బంధువుల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉందంట ఎవరో బంగ్లాదేశ్ ఆవిడ వచ్చి చేసి వెళ్ళిపోద్దంట. ఒకసారి రావటం, ఒక 5 రోజులు ఉండి వెళ్ళటం బంగ్లాదేశ్ ఉండేది. ఉండటం వల్ల మొత్తమే సంథింగ్ ఇవిడికి ఏదో భయపెట్టి ఉంటుంది అలాగని చెప్పి, ఇంకా భయపెట్టేసింది మనసులోనే. నేను పంపించామని చెప్పండి తెగ బతిమాలతో అడిగాను. నేను చెప్పామండి ఇవిడికి కానీ వెళ్ళిపోవడం వేస్ట్ అలా అనిపిస్తుంది, ఉండగానే ఇంటికి వెళ్ళాలంటే అయ్యో ఎందుకు వచ్చి అనిపిస్తుంది, మళ్ళీ మీరు వెనక్కి రాలేరు, మీ వాళ్ళ కదా రావడం చాలా ఇబ్బంది పడిపోని చెప్తే సరే చేసుకుంటానే ఎలాగ ఇబ్బంది ఉంది ఫుడ్ కంటే మొత్తం అని చెప్పాను. ఇలా ఫుడ్ ప్రాబ్లం ఉందంటే బాబా ఇలాగా. సరేనా ఇంటికి పిల్లలు ఉన్నారు ఇంటికాడ, ఇవి కష్టపడి పంపిస్తాను కదా అక్కడ ఇంటికని చెప్తే నేను చెప్తున్నా అర్రాబీ వాడు ఆవిడని తీసుకెళ్ళి ఏం కావాలి దానికి కొనుక్కోమని అంట. మొన్న జీతం ఇచ్చిన తర్వాత మొత్తం ఆవిడకి ఏం కావాలంటే అన్నీ వెజిటేబుల్ కానించి మసాలాలు కానించి మా ఇంటికాడ కారం కానించి మొత్తం అన్ని కొనుక్కుందంటే నాకు ఫోటోస్ పెట్టింది ఆవిడ. సరేనా చెప్పింది ఆవిడ చాలా బాగా చదువుతున్నారండి, నేను ఏదనుకున్నాను మా మేడం కంటే మా సార్ చాలా మంచోడు, కొమ్మిన ఎక్కడికైనా తీసుకెళ్ళినా వాళ్ళు ఏది కొనుక్కుంటే అది కొనిస్తున్నారు, బాగా చూస్తున్నారండి, అప్పుడు ఇలా చూసేవారు కాదు, చీటికి మాటికి నా మీద కోపడితే పిలిచేవాడు, అది పిలిస్తేనే నాకు భయం వేసేది ఏమంటారని చెప్పి ఇప్పుడు అలా కాదండి, నిజంగా పిలిచండి ఇంకా పిల్లలు ఇంకేదైనా పని చెప్తే బాగుందని అనిపిస్తుంది నాకు, అంతలా చూస్తున్నారని చెప్పుకొచ్చింది. సరే అని చెప్తే మొన్న ఆవిడ ఎక్కడ షాప్ మళ్ళీ తీసుకెళ్తే ఈరోజు నాకు వాచ్ కొని పంపించింది. వాచ్ ఇవన్నీ వాచ్ బెల్ట్ వాచ్ బిల్ అయితే 99 రియల్, 99 రియల్, ఇంచుమించు ఇంటికాడ 2300. ఓకేనా, కనిపిస్తుందా లేదు కానీ మీకు బిల్లు మీకు క్లారిటీ కానీ కనిపిస్తుందా? 99 రూపాయలు పెట్టుకున్నది ఇది. కొని కూడా ఇంట్లో డ్రైవర్ పంపించింది. వాళ్ళ అరబలో చెప్పిందంటే ఏమని, ఇలాగా వాచ్ కొన్నాను ఇలాగ మా బ్రదర్కే సరేనా అని చెప్తే వాళ్ళ డ్రైవర్ చేత పంపించారన్నమాట. అరబడో ఫోన్ చేశాను నాకు, ఫోన్ తీసుకుని ఎక్కడుంటామంటే ఇలా మధ్య కప్పు మారుతుంటే ఇలాగా మీ చెల్లి మీ సిస్టర్ లాగా సామాన్ కొనడానికి గిఫ్ట్ అంటే అని చెప్తే అరబడ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు, చాలా అంటే చదువుకున్నాడు అనమాట. సరేనా ఇది వాచ్ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో నేను చేసింది ఏం లేదు, జస్ట్ వెళ్ళాను మామూలుగా మాట్లాడాను. కానీ వెళ్ళటం ఏంటంటే అరబంటికి వెళ్ళి మాట్లాడటం చాలా డేర్ ఉండాలి. వెళ్తాను నాకు కూడా భయం వేసింది. ఏముంది ఆడు ఏం చేసినా మనం మౌనంగా ఉండవలసింది, మనం చేసేది ఏముండదు. వాడు తిట్టినా ఏమన్నా మనం చేసేది ఏముండదు, మౌనంగా ఉండవలసింది. కానీ అంటే ఆవిడ పాపం ఆవిడ కంగారు పడిపోతుందని చెప్పి ధైర్యం చేసి వెళ్ళాను నేను. బాగుంది, ధైర్యం చేసి వెళ్ళాను. అరబడి మంచుల వల్ల సరిపోయింది. సరేనా కొంతమంది అంటే పిలిపించి చాలా గొడవ చేస్తారు, మీకు తెలిసిందే కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలామందికి సహాయం చేసిన కానీ సహాయం మర్చిపోయే వాళ్ళు ఎక్కువ, కానీ సహాయం గుర్తుంచుకునే వాళ్ళు చాలా తక్కువ. మీరు వాచ్ కొని మరి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. శుభ్రంగా పని చేసుకోండి. సరేనా గల్ఫంట్రీ అంటే అంతే, ఒక రోజు నవ్విస్తుంది, ఒక రోజు ఏడిపిస్తుంది. గల్ఫంట్రీగా దానికి నేచర్ అంటది, ఈ రోజు నవ్వమంటే రేపు పొద్దున ఏడిపిస్తుంది, అదే గల్ఫంట్రీ.
ఇవాళ ఏడ్చిన రోజు బాధపడాలంటే నవ్వున రోజు కూడా సంతోషం ఉంటుంది. సరేనా, ఏదేమైనా వచ్చారు కాబట్టి 2 ఇయర్స్ మనస్ఫూర్తి కష్టమైన నష్టమైన చేసుకుని సరేనా ఒక రూపాయి కూడా ఇంటికి వెళ్ళి శుభ్రంగానే హ్యాపీగా ఉండాలని నేను నిజం చెప్తున్నా. ఎప్పుడు మీకు ఏమైనా కష్టం వచ్చింది సార్, ఏ విషయంలో ఇబ్బంది అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయండి సరేనా. నేనేం చేయాలంటే నా వల్ల నేను చేసి పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.